అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు ప్రసాద్. మాది నగిరి మాదిరెడ్డిగారిపల్లి పురపగారిపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా. మేము గత 15 సంవత్సరాల క్రితం మాదిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారి దగ్గర 2 ఎకరాల 45 సెంట్లు భూమి కొనుగోలు చేశామండి. సో అప్పటి నుంచి మేము మా యొక్క పొలంలో మేము పొలం పెట్టుకుంటున్నాము. సో తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత మాదిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి మాకు దాంట్లో భాగం ఉంది, మీరు ఎలా కొనుగోలు చేశారని అడిగారండి. మీకు భాగం ఉంటే ఏదైనా డాక్యుమెంట్ చేస్తామని చెప్పాము. వాళ్ళు కోర్టు నుంచి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొచ్చి అధికారుల సమక్షంలో వాళ్ళ యొక్క 75 సెంట్లు వాళ్ళు తీసేసుకున్నారు. మాదిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి మాకు మోసం చేసి అమ్మినా కూడా మాకు ఉన్న భూమిలో వాళ్ళకి ఏదైతే భూమి వచ్చిందో వాళ్ళకి ఇచ్చేసామండి అది. సో దాని తర్వాత కూడా మాకు వాళ్ళకి 75 సెంట్లు చెందిన తర్వాత కూడా మాకు మిగతా భూమిలో, మా యొక్క భూమిలో వాళ్ళు వచ్చేసి ప్రతిసారి ఏదో ఒక సమస్య తీసుకురావడం, గత 15 సంవత్సరాల నుంచి ఏదో ఒక సమస్య తీసుకురావడం జరుగుతుంది. మేము లేని పక్షంలో గుంతలు పెట్టేయడం, మొక్కలు తీసేయడం, ఏదో ఒకటి తీసుకొస్తారండి. దాని నుంచి అలా తీసుకొచ్చి ఆయన పేరు ఏంటంటే సీతారామరెడ్డి, వినారెడ్డి, వాళ్ళిద్దరూ ఏదో ఒక సమస్య తీసుకొస్తూ ఉంటారండి. ఇలా తీసుకురావడం వల్ల తప్పు కదండి. మనకు వచ్చేసి మాకు ఏదైతే మా భూమి ఉందో ఆ భూమి అధికార సమక్షంలో మాకు అప్పచెప్పారు. ఆ భూమికి మించి మేము వేరే భూమికి వెళ్ళలేరు, మా భూమి కాడికి మేము ఉన్నాము. దానికి కూడా మా పట్టా భూముల్లోకి వచ్చి మా బాయిలు పూడి చేసి, మా గొంతులో కాలువలు పూడి చేసి మేము లేని సమక్షంలో ఏదో ఒకటి చేస్తున్నారు. ఆయన సమస్యలు తాళలేక మేము వచ్చేసి మా భూమి మేము వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. అమ్ముకోని పక్షంలో బేరం జరిగిందండి. అలా ఆ పక్షంలో మేము మండల సర్వేర్ గారికి చలానా కట్టాను. చలానా కట్టిన తర్వాత 1 నెల అయినా కూడా మనకు వాళ్ళను అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళు కొలవద్దు, మేము మాకు రాజకీయంగా ఏదో ఉంది అనేసి వాళ్ళని బెదిరిస్తున్నారండి. వాళ్ళని కూడా అనేకం చేస్తున్నారు. అధికార సమక్షంలోనే చాలాసార్లు కొలవడం జరిగింది. ఆ కొలవడం జరిగినప్పుడు కూడా ప్రతిసారి సీతారామరెడ్డి గారికి చెప్పారండి వాళ్ళు, ఇది ఇటు వరకే మీ భూమి ఉంది, ఇటు వరకు వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత కూడా ఏదో ఒక సమస్య, ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటారు. సో ఇలా తీసుకురావడం వల్ల మేము ఉండలేక మేము ఆ భూమిని అమ్ముకోవడం జరిగింది. అమ్ముకోవడంలో మాకు కొలవడానికి వచ్చే సర్వేర్ సార్ కానివ్వండి వాళ్ళని రానివ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఇలా అడ్డుపడుతున్నాడు ఎందుకు అనేసి మాకు ఆయన ఎప్పుడు మా అమ్మగారు వచ్చేసి ఈరోజు ఉదయం మా అమ్మగారు మాదిరెడ్డిగారిపల్లి గ్రామానికి షాప్ దగ్గరికి వెళ్తుండగా ఆయన కనపడ్డారు. సో కనపడ్డప్పుడు వచ్చేసి, ఎందుకన్నా ఇలా చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు, మా భూమి మేము అమ్ముకున్నానికి మీకేంటి ఇబ్బంది, ఇలా అడగడం వల్ల ఆమెను దుర్భాషలు ఆడి ఆమెను లోపలికి తీసుకెళ్ళి కొట్టి ఆమెకు 3 బర్రెముకలు ఇదిగిపోయేటకు కొట్టారండి. మా భూమికి మేము అమ్ముకోవడంలో మా తప్పేంటో మాకు అర్థం కాలేదు. అధికారులు చెప్పినా కానీ ఆయన విన్నాడు. సో మాకు ఎలాగైనా సరే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. పోలీసు వారు కానివ్వండి, ఎంఆర్ఓ సార్, వాళ్ళ దగ్గర నుంచి, మాకు అధికారుల దగ్గర నుంచి ఎలాగైనా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నేను. దయచేసి మాకు ఇలాగైనా న్యాయం జరగండి, మా భూమి మాకు ఇప్పియండి, మేము అమ్ముకుంటాం దాన్ని. చాలా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.